Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about the pollution. So pollution lo manaki air pollution, water pollution gurinchi discuss chestunna. So water purification system gurinchi discuss chestunna. So next ఈ టాపిక్ లో మనకి ఎండ్ ఆఫ్ ద టాపిక్. సో లాస్ట్ టాపిక్ ఏంటంటే సో మనం ఆల్రెడీ అన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. జస్ట్ ఓవరాల్ గా ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏంటి, సో ఏమేమి ఉన్నాయి, సో జస్ట్ వాటి గురించి మాత్రం బ్రీఫ్ గా సో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో యాక్షన్ కీస్ టు ప్రివెంట్ వాటర్ పొల్యూషన్. సో దిస్ ఈస్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ యాక్షన్ కీస్ టు ప్రివెంట్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. అంటే వాటర్ పొల్యూషన్ మనం కంట్రోల్ చేయడానికి దీంట్లో కొన్ని చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఐ మీన్ కీ యాక్షన్ ప్లాన్స్ అంటాము. సో అవి ఏ విధంగా యూజ్ అవుతాయి వాటర్ ప్యూరిఫికేషన్ లో, సో అది మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ మనకి ఏంటంటే యాక్షన్ కీస్ టు ప్రివెంట్. సో యాక్షన్ కీస్ టు ప్రివెంట్ వాటర్ పొల్యూషన్ అంటే వాటర్ పొల్యూషన్ జరగకుండా మనం తీసుకునేటటువంటి స్టెప్స్ ఏంటి, సో ఏమేమి స్టెప్స్ ని మనం తీసుకుంటున్నాం. సో ఇండస్ట్రీస్ షుడ్ స్ట్రిక్ట్లీ adhere to the all laws and do not disappear untreated sewage water into the rivers or any other water body directly. సో దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే జనరల్ గా ఇండస్ట్రీలో నుంచి ఏమేమి రిలీజ్ అవుతాయి. సో జస్ట్ మనం we know that industry can be released by the harmful chemicals ని రిలీజ్ చేస్తాయి జనరల్ గా. సో హార్మ్ఫుల్ కెమికల్స్ అంటే వాటి నుంచి వచ్చినటువంటి సోప్ వాటర్ కావచ్చు లేదా సర్ఫ్ వాటర్ కావచ్చు, ద హార్మ్ఫుల్ కెమికల్ వాటర్స్. సో ఆర్ హార్మ్ఫుల్ కెమికల్స్ కెన్ బి రిలీజ్డ్ బై డైరెక్ట్ టు ద రివర్స్. సో ఇవేమవుతాయంటే రివర్స్ లోకి డైరెక్ట్ గా ఏమవుతుంటాయి, ఆ ఇండస్ట్రీస్ వాటర్ కెమికల్ వాటర్ మొత్తం రిలీజ్ చేస్తుంటాయి. సో అదే ఇక్కడ ఏమంటున్నామంటే యాక్షన్ ప్లాన్ లో మనకి ఏంటంటే యాక్షన్ కీ పాయింట్స్ లో తీసుకుంటే ప్రివెన్షన్ లో ఇండస్ట్రీస్ షుడ్ స్ట్రిక్ట్లీ adhere to the laws and not to dispose untreated sewage అంటే సో శుద్ధి చేయకుండా క్లీన్ చేయకున్నటువంటి సో కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్ గా మనం వాటర్ లోకి ఇన్వాల్వ్ చేయకూడదు, రిలీజ్ చేయకూడదు. సో వాటర్ ఇంటూ ద రివర్స్ ఆర్ ఎనీ అదర్ వాటర్ బాడీ డైరెక్ట్లీ. సో ఇంకేదైనా రిమైనింగ్ ఉన్నటువంటి ఏవైనా కావచ్చు డైరెక్ట్ గా మనకి ఏంటంటే వాటర్ లోకి రిలీజ్ చేయకూడదు. సో ఎప్పుడైతే ఇలా వాటర్ లోకి డైరెక్ట్ గా రిలీజ్ చేస్తామో సో దాని వల్ల ఏమవుతుంది, వాటర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. వాటర్ పొల్యూషన్ జరిగితే ఏమవుతుంది, సో దే ఆర్ డామేజ్డ్ ఆఫ్ aquatic animals, aquatic plants and aquatic species, everything will be damaged by the water pollution. సో ఈ వాటర్ పొల్యూషన్ అనేది పెరగడం వల్ల ఏమవుతుందంటే aquatic animals కానీ లేదా aquatic plants కానీ ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. కాబట్టి సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే అసలు ఇండస్ట్రీస్ కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, హౌస్ హోల్డ్స్ కావచ్చు, ఎనీథింగ్ కెన్ నాట్ బి డైరెక్ట్లీ డిపాజిట్ టు ద రివర్స్ ఆఫ్ సీవేజ్, అన్ట్రీటెడ్ సీవేజ్ మెటీరియల్స్. సో ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్ గా వాటర్ లోకి రిలీజ్ చేయకూడదు. అలా చేయకపోతే సో మాక్సిమం వీఆర్ కంట్రోలింగ్ ద పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ కొంతవరకు మనం కంట్రోల్ చేయొచ్చు. సో మోర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ నియర్ ఇండస్ట్రియల్ ఏరియాస్. సో ఇక్కడ ఏంటంటే మోర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అంటే ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో అక్కడంతా కూడా ఏంటంటే వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్స్, వాటర్ purification missions or plants, వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ ని మనం డిపాజిట్ చేయాలి, ఐ మీన్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ద ప్యూరిఫైయింగ్ ఆఫ్ వాటర్. సో ప్యూరిఫైయింగ్ ఆఫ్ వాటర్. సో వీటి యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ వాటర్ ప్లాంట్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే సో అక్కడ ఇండస్ట్రీస్ నుంచి వచ్చినటువంటి వాటర్ మొత్తాన్ని ఇవి కలెక్ట్ చేసుకొని సో దే ఆర్ ప్యూరిఫైయింగ్ ద వాటర్, వాటర్ ని ప్యూరిఫై చేస్తాయి. సో వాటర్ ని ప్యూరిఫై చేసి ఏం చేస్తుంది అంటే ప్లాంట్స్ కి సో అదర్ నీడెడ్ సో ఏవైతే నీడ్స్ ఉన్నాయో వాటర్ కి సప్లై చేస్తాయి.
సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇండస్ట్రీస్ షుడ్ నాట్ బి రిలీజ్ ద డైరెక్ట్ అన్ట్రీటెడ్ సీవేజ్ మెటీరియల్స్ టు ద రివర్స్ ఆర్ లేక్స్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే సో మోర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్, అంటే మోర్ వాటర్ ప్లాంట్స్, ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇలాంటి మెషిన్స్ అన్ని కూడా ఏంటంటే ఇండస్ట్రీస్ ఉన్నటువంటి చోటల ఎక్కువగా డెవలప్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. ఎప్పుడైతే ఇలా ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేస్తామో సో దీనివల్ల ఏంటంటే సో మాక్సిమం వీఆర్ కంట్రోలింగ్ ద వాటర్ పొల్యూషన్. నెక్స్ట్ we should save water as much as we can. For the example, we can make sure that there are no leaking of taps in the houses. థర్డ్ కీ పాయింట్ ఏంటి అంటే సో వీ షుడ్ సేవ్ వాటర్. సో ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దే ఫాలో టు ద సేవ్ వాటర్ మాలిక్యూల్ బికాస్ ద ఎర్త్ ఈజ్ ద ల్యాక్ ఆఫ్ వాటర్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. సో వరల్డ్ తీసుకుంటే మనకి ఏంటంటే చాలా కంట్రీస్ లో వాటర్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఐ మీన్ వాటర్ సో లేకపోవడం వల్ల వాటర్ ల్యాక్ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి టైంలో మనం ఏంటంటే సో ఉన్నటువంటి వాటర్ సోర్స్ ని మస్ట్ అండ్ షుడ్ వీ హ్యావ్ టు యూటిలైజ్ అండ్ సేవ్ ద వాటర్ మాలిక్యూల్. వాటర్ ని సేవ్ చేసుకోవాలి, వేస్ట్ చేయకూడదు. సో వాటర్ ని సేవ్ చేయాలి. వాటర్ ని సేవ్ చేయడం అంటే ఎలా? సో ఫస్ట్ దర్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. సో ఏంటంటే లీకింగ్ ఆఫ్ వాటర్ ట్యాప్స్. సో జనరల్ గా మనకి ఇంట్లో చూస్తుంటాం కదా, సో ట్యాప్స్ వాటర్ లీక్ అవుతుంటాయి, డ్రాప్స్ గా లీక్ అవుతూ ఉంటుంది. సో అలా ఏంటంటే ఆ డ్రాప్స్ ఆఫ్ వాటరే సో ఎన్ నెంబర్ ఆఫ్ వాటర్ గా సో మరి లీటర్స్ ఆఫ్ వాటర్ గా మరి సో లీకేజ్ అనేది జరుగుతూ ఉంటుంది, సో డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో దట్స్ వై వీ హ్యావ్ టు మెయింటైన్ సేవ్ వాటర్ కండిషన్స్. సో వాటర్ ని మనం సేవ్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే వాటర్ ని మనం సేవ్ చేసుకుంటామో, వాటర్ ని సేవ్ చేస్తేనే మనకి ఏమవుతుంది, సో మాక్సిమం వీఆర్ కంట్రోలింగ్ ద వాటర్ పొల్యూషన్. సో అవసరానికి తగినటువంటి నీటిని మనం ఉపయోగించుకోవాలి. సో ఈ విధంగా మనం వాటర్ పొల్యూషన్స్ ని మనం ఇంపార్టెంట్ లో తీసుకోవాలి. సో ఇందులో 3 కీ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటటువంటి వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గా మనము రిలీజ్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే మోర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేవి మనం డెవలప్ చేయాలి. సో నియర్ బై ద ఇండస్ట్రీస్. సో మన ఈ విలేజెస్ లో కావచ్చు, సిటీస్ లో కావచ్చు, ఇండస్ట్రీస్ కొన్ని ఉంటాయి. ఆ ఇండస్ట్రీస్ చుట్టూ ఏంటంటే ఈ వాటర్ ప్లాంట్స్ ని మనం డెవలప్ చేయాలి. ఎప్పుడైతే వాటర్ ప్లాంట్స్ ని డెవలప్ చేస్తామో ఇండస్ట్రీ నుంచి వచ్చేటటువంటి వాటర్ ని కలెక్ట్ చేసుకొని ప్యూరిఫై చేసి ఆ వాటర్ ని వేరే నీడ్స్ కోసం మనం ఉపయోగించవచ్చు. సో ఈ విధంగా చేస్తే సో మాక్సిమం సమ్ ఆఫ్ ద బెటర్ టు కంట్రోల్ ద వాటర్ పొల్యూషన్. సో కొంచెం బెటర్ గా మనం వాటర్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే వీ షుడ్ హ్యావ్ సేవ్ వాటర్. సో ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో ప్రతి మనిషి ఏం చేయాలంటే వాటర్ ని సేవ్ చేయాలి. సో సేవ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ అట్ ది సేమ్ టైం సేవ్ వాటర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాటర్ పొల్యూషన్ ఎక్కువ అయ్యే కొద్దీ వాటర్ పొల్యూషన్ ద్వారా డిసీజెస్ కూడా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా డిసీజెస్ వస్తే ప్లాంట్స్ చనిపోతాయి, సో హ్యూమన్ బీయింగ్స్ చనిపోతారు, ఆ విధంగా అనిమల్స్ చనిపోతారు. సో ఎర్త్ విల్ బి డ్యామేజ్డ్ బై ద వాటర్ పొల్యూషన్. సో వాటర్ పొల్యూషన్ ఒక్కటి కాజ్ అయితే ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే సాయిల్ కూడా పొల్యూట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ సాయిల్ కూడా పొల్యూట్ అవుతుందో ఆటోమేటిక్ గా సో కంప్లీట్ గా ఎర్త్ మీద ఉన్నటువంటి పొల్యూషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇందులో మనం డిస్కస్ చేసుకున్నట్టు యాక్షన్ కీస్ టు ప్రివెంట్ సో వాటర్ పొల్యూషన్. సో వాటర్ పొల్యూషన్ ని మనము కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మనము 3 పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇండస్ట్రీస్ నుంచి వేస్ట్ డైరెక్ట్ గా రిలీజ్ చేయకూడదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ నియర్ ద ఇండస్ట్రీస్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే సేవ్ ద వాటర్. లీకింగ్ ట్యాప్స్, మన ఇంట్లో వాటర్ ట్యాప్స్ లీక్ అవుతుంటాయి. సో ఎక్కువ వాటర్ ని వేస్ట్ చేయకుండా సో తగినటువంటి నీటిని మాత్రమే ఉపయోగించాలి. సో అవసరం లేని దానికి వాటర్ ని ఉపయోగించకూడదు. ఆ విధంగా మనం వాటర్ సేవ్ చేస్తే మనం వీ కెన్ కంట్రోల్. సో ఇది 8th క్లాస్ లో పొల్యూషన్ టాపిక్ లో ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. సో లాస్ట్ పాయింట్ అంటే కీ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంతతో మనకి ఈ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.